హలో క్లాస్ అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. నేను ఈరోజు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్‌లో చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇంట్రొడక్షన్, బేసిక్ ఫార్ములాస్ పైన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, ఈరోజు ఏంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనుకున్నాం గదా! ఫస్ట్ అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఏంటి? నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను గదా మీకు. మీరు ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయండి. కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. దెన్ గో ఫర్ శాంపుల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అని చెప్పాను గదా! సో, మీకు రివిజన్ కోసం నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సింపుల్‌గా, క్లియర్‌గా సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ లాగా చెప్తున్నాననమాట. ఇట్స్ లైక్ సమ్మరీ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. అందులో ఏమేం ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది. ఓకే. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్ వేర్ ఎ ఫిక్స్డ్ నంబర్ ఈస్ యాడెడ్ టు ప్రిసీడింగ్ టర్మ్. అంటే ముందు నంబర్‌కి ఒక ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేస్తే ఆ తర్వాత నంబర్ వస్తది. లైక్ ఒక సీరీస్ తీసుకుందాం. 3, 6, 9, 12 ఇట్లా ఎళ్తూ ఉంటది. ఇది ఏపీలో ఉంది. ఏపీ ఫార్మ్‌లో ఉంది. దీనికి ఆహ్, 3 3 ఎక్సెప్ట్ ఫస్ట్ నంబర్ రిమైనింగ్ నంబర్స్ వి నీడ్ టు యాడ్ ఎ ఫిక్స్డ్ నంబర్ దెన్ యూ విల్ గెట్ ద నెక్స్ట్ టర్మ్. సో, ఇప్పుడు 3కి ఫస్ట్ టర్మ్ 3కి మనం 3 యాడ్ చేస్తే 6 వచ్చింది. ఈ 6కి మనం 3 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ 9 వచ్చింది. ఈ 9కి ప్లస్ 3 యాడ్ చేస్తే 12 వచ్చింది. అంటే ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఏముంది? 3 ఉంది. ఈ ప్రతి నంబర్‌కి మనం ఈ ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేసామనుకో ఎక్సెప్ట్ 3కి అప్పుడు ఏమవుతది? నెక్స్ట్ టర్మ్ వస్తది. లైక్ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఏమంటారంటే డి అని అంటారు. విచ్ ఈస్ నథింగ్ బట్ కామన్ డిఫరెన్స్. ఇదన్నీ మీకు తెలిసిందే గదా! అయితే సో, ఈ కామన్ డిఫరెన్స్ మీకు తెలుసు. ఓకేనా? ఈ కామన్ డిఫరెన్స్‌ని ఎట్లా కనుక్కుంటామంటే ఏ2 మైనస్ ఏ1 లేకపోతే ఈజ్ ఈక్వల్ టు ఏ3 మై ఏ3 మైనస్ ఏ2, ఏ4 మైనస్ ఏ3 ఇవన్నీ ఈక్వల్ అనమాట. ఓకేనా? ఇది కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ పైన క్వెషన్స్ ఎట్లిస్తారు? ఏదన్నా ఆ! టర్మ్ ఇస్తారు. ఫస్ట్ టర్మ్ ఇస్తారు. ఆహ్, ఇప్పుడు ఎట్లా చెప్తాము? ఒక టర్మ్ తీసుకుందాము. ఆ! ఏ2 టర్మ్ కనుక్కోవాలనుకోండి. ఫస్ట్ టర్మ్ ఇస్తారు. ఫస్ట్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి. ఆహ్, 3 అనుకుందాం. 3 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ ఎన్ అంటే ఇది అన్నమాట. డి కామన్ డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ కూడా 1 అనుకోండి. 1 ఇచ్చాడనుకో. 3 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఈస్ 1 ఇంటూ 1 ఏమవుతది? 3 ప్లస్ 1 ఈస్ 4. ఇట్లా కామన్ డిఫరెన్స్ కనుక్కుంటారనమాట. ఓకే. సో, కామన్ డిఫరెన్స్ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఏఎన్ ఎన్త్ టర్మ్ కనుక్కోవడం. ఎన్త్ టర్మ్ ఎట్లా కనుక్కుంటారు? దానికి ఒక ఫార్ములా ఉంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తారు. ఇందులో ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్. ఎన్ అయితే ఏ టర్మ్ అనేది. సో, కామన్ డిఫరెన్స్ మీకు తెలిసిందే. ఇందులో ప్రాబ్లమ్స్ ఎట్లిస్తారు? నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడనుకోండి. థర్డ్ టర్మ్ ఈస్ 5 అనుకోండి. సెవెంత్ టర్మ్ 9 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ టర్మ్ కనుక్కోండి అని చెప్పి క్వెషన్ ఇస్తాడు. అప్పుడేం చేస్తారు? ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా! ఏ ఎంత? తెలీదు. ప్లస్ మనకి డి గూడా తెలీదు. 3 మైనస్ 1 ఇంటూ డి. థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2డి. ఇదొక ఈక్వేషన్ అనుకోండి. మళ్ళీ ఏమిచ్చాడు? సెవెంత్ టర్మ్ ఈజ్ 9 అని అన్నాడు. ఓకే. సెవెంత్ టర్మ్ అంటే ఏ7 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అట్లా చేసుకుందాం. ఏ ప్లస్ ఎన్ ఎంత? ఆ! 7 మైనస్ 1 ఇంటూ డి. మనకు తెలీదు. ఏ7 9 అని ఇచ్చాడు. ఏ ప్లస్ 6డి. అవునా? ఇది సెకండ్ టర్మ్ అనుకోండి. హ్మ్. సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఈ 2 ఈక్వేషన్‌ని సాల్వ్ చేయండి. ఏ ప్లస్ 2డి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఏ ప్లస్ 6డి ఈజ్ ఈక్వల్ టు 9. మైనస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇది అయిపోతది. మైనస్ 4డి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 9 5 మైనస్ 9 మైనస్ 4. ఇది క్యాన్సల్ 4 వన్స్ 4 అయిపోయింది. డి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో, డి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఎట్లా చేస్తారు? ఏదన్నా ఒక ఈక్వేషన్‌లో సాల్వ్ చేయండి.
ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5 అని ఈ ఈక్వేషన్‌లో d వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో, ఇట్లా కామన్ ఏవన్నా 2 టర్మ్స్ ఇచ్చి మనం కామన్ డిఫరెన్స్ అండ్ ఫస్ట్ టర్మ్ కనుక్కోమని చెప్తాడు. లేకపోతే అదేమంటారు కామన్ డిఫరెన్స్ ఇస్తాడు. ఏ టర్మో ఇస్తాడు. వాల్యూ కనుక్కోమని చెప్తాడు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇస్తుంటారు. మీరు ఫార్ములా నేర్చేసుకుంటే మీకు క్లియర్ అయిపోతది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆహ్, ఇంకా రివైజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా! సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయమంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను సింపుల్ వేలో. కామెంట్ చేయండి. మీకే ఎక్సర్సైజ్ కావాలి? ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి? ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కావాలా? ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కావాలా? చెప్పండి మీరు. విల్ టాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ వస్తుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో ఏంటి? n అంటే nth టర్మ్. 2a ఈజ్ అ ఫస్ట్ టర్మ్. d ఈజ్ కామన్ డిఫరెన్స్. ఇవన్నీ తెలుసు. సో, ఇప్పుడు మీకు ఒకటి ఓన్లీ లాస్ట్ టర్మ్ తెలుసనుకోండి. లాస్ట్ టర్మ్ తెలుసు. అప్పుడు కూడా మనం Sn కనుక్కోమని చెప్తాడు. దానికి ఇంకో టైప్ ఆఫ్ ఫార్ములా ఉంటది. n/2 ఇంటూ a ప్లస్ l. ఇది ఇంకో ఫార్ములా. సో, మీకు ఇంకోటి చెప్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఫార్ములా ఏముంటదంటే n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే. ఇది ఫార్ములా. ఇది బ్లాంక్స్‌కొస్తది. మీరు డైరెక్ట్‌గా పెట్టేసేయాలి. ఇంకా మీరు చేసుకుంటూ కూర్చోవద్దు. సమ్ ఆఫ్ n టర్మ్స్ పైన ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 40 integers, positive integers which are divisible by 6 అని ఇచ్చిండు. సో, డివిజిబుల్ బై 6 అంటే 6 అంటే ఫస్ట్ నంబర్ 6 వస్తది. తర్వాత 12 వస్తది. తర్వాత 18 వస్తది. 24 వస్తది. 36 వస్తది. ఇట్లా ఇట్లా ఎళ్ళిపోతది. అట్లా 40 వరకు ఎళ్తాయంట. సో, 40 వరకు ఎళ్తాయి. వీటన్నిటి సమ్ అంటే 6 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ ఇట్లా ఇట్లా చేసుకుంటూ ఎళ్తే మీకు తెల్లారుతది. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే. ఏంటి n ఎంత ఇచ్చాడు? 40 ఇంటిజర్స్ అని అన్నాడు. 40/2 ఇంటూ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ మనకు తెలుసు కదా 6 ప్లస్ 40 మైనస్ 1 ఇంటూ మన కామన్ డిఫరెన్స్ ఎట్లా? a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. d ఏమో 6 వచ్చింది. ఓకే. 40/2 ఈజ్ 20. 2 ఇంటూ 6 ఈజ్ 12. 40 మైనస్ 1 ఈజ్ 39. ఇక్కడ d రాయలేదు. d ఈజ్ 6. ఓకే. సో, 20 ఇంటూ 12 ప్లస్ 39 ఇంటూ 6 ఈజ్ 234. ఓకే. 20 ఇంటూ 246. 20 ఇంటూ 246 ఈజ్ 4920. ఇట్లా ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకే. ఏంటి ఇప్పుడు అసలు ఏపీలో మీకు 3 ఫార్ములాస్ పైనే ఉంటాయి. 4 ఫార్ములాస్. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? a2 మైనస్ a1 ఇదొక ఫార్ములా. తర్వాత an ఫార్ములా. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇంకోటేంది సమ్ ఆఫ్ n టర్మ్స్. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d లేకపోతే n/2 లాస్ట్ టర్మ్ ఇస్తే n/2 ఇంటూ a ప్లస్ l. ఈ 4 ఫార్ములాస్ వస్తే మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కుమ్మేసేయొచ్చు. ఓకే. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ పై ఈ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు క్వెషన్ అర్థం చేసుకోండి. ఏ ఫార్ములా యూజ్ చేసి ఏ టర్మ్ కనుక్కోవాలో క్లియర్‌గా 2, 3 సార్లు చదివితే క్వెషన్ మీకు అర్థమైపోతది. అప్పుడు ఆట ఆడుకోవచ్చు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే చాలా ఈజీ చాప్టరు. ఎంత ఇంట్రెస్టింగ్ చాప్టర్ అంటే అంత ఇంట్రెస్టింగ్ చాప్టరు. మీరు కొంచెం కాన్సంట్రేట్ చేస్తే అయిపోతది. యాక్చువల్లీ ఈ చాప్టర్‌కి 1 అవర్ సరిపోతది. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ మళ్ళీ శాంపుల్ పేపర్స్ క్వెషన్స్ రివిజన్ ఒక 1 అవర్‌లో మీరు ఈ చాప్టర్ మొత్తం ఫినిష్ చేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏం చాప్టర్ చెప్పాలో చెప్పండి. ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ ఇన్ ద సెన్స్ చాప్టర్ సమ్మరీ లైక్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చాప్టర్ అండ్ ఆల్సో ద ఫార్ములాస్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ దే విల్ ఆస్క్ అకార్డింగ్ టు ద ఫార్ములాస్. ఇది ఒక
సీక్వెన్స్ లాగా అనుకున్నాం గదా మనం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన. హ్మ్. ఇట్లా ప్రతి ఒక్క చాప్టర్ చేసేద్దాం మనము. డైలీ ఒక చాప్టర్ చేస్తూ ఎళ్తే మీకు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ యూ విల్ బి క్లియర్డ్ విత్ ఆల్ ద చాప్టర్స్. మళ్ళీ ఆఫ్టర్ థట్ యూ కెన్ గో ఫర్ రివిజన్. అంతే జస్ట్ పైన చూసుకుంటే సరిపోతది. యూ విల్ బి టెన్షన్ ఫ్రీ అండ్ యూ విల్ రాక్ ఇన్ ద ఎగ్జామ్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ యూ విల్ బి so much confidence if you go through all the chapters very well. Okay.